తిరుప్పావై పాశురాలు 12వ రోజు. భగవద్గీత 2వ అధ్యాయములో మనకు భగవంతునికి మధ్యవర్తిగా ఉండే దివ్య జ్ఞానం కల మహనీయుడు ఎట్లా ఉంటాడో అతని జ్ఞాన దశని 4 స్థితులుగా వర్ణించబడి ఉంది. ఒక్కో స్థితిని విమర్శిస్తూ 4వ స్థితికి చేరిన వ్యక్తికి స్థిత ప్రజ్ఞుడు అని చెబుతుంది. ఒక పరిపక్వమైన దశను చూపిస్తూ అది ఎట్లా ఉంటుంది అంటే వాడి చుట్టూ ఎన్నో రకాల వస్తువులు ఆకర్షణలు ఉంటాయి, కానీ అవి ఏవీ కూడా వాడి లోపల ఉన్న ఏకాగ్రతను పాడు చేయలేవు. ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞతోచ్యతే ప్రజాహిత యదా కామాన్ సర్వాన్ మనోగతాన్. వాడికి ఎలాంటి కోరికలు ఉండవు, మనస్సులో కూడా అన్ని వస్తువులను చూస్తూనే ఉంటాడు, కానీ నాకు ఆనందాన్ని కలిగించేవి అని ఎప్పుడూ అనుకోడు. మరి ఆ స్థితి ఎలా వస్తుంది అంటే దానికి క్రింద ఉండే స్థితిని వివరించాడు. దుఃఖేషు ద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. ఈ దశలో చుట్టూ ఉండే వస్తువుల గురించి తెలుసుకుని మనస్సు వాటి యందు ఉంచకుండా సాధన చేస్తాడు. ఇది 2వ స్థితి. కొంతకాలం ఇలా సాధన చేసినట్లయితే మనస్సు స్థిరం అవుతుంది. లోపలుండే పరమాత్మ విషయకమే ఆనందం. ఇవాలాంటి గోప బాలిక అలాంటి స్థితి కలిగిన వంశానికి చెందినది అంటుంది ఆండాళ్. ఇళంకత్తెరుమై లేత దూడలు కలిగిన గేదెల కనత్తై అరుపు వినిపిస్తోంది. ఎందుకంటే వాటిని పట్టించుకునే నాథుడే లేడు. వాళ్ళంతా శ్రీకృష్ణ సేవలో నిమగ్నమై ఉన్నారు. కన్రుక్కిరంగి దూడ విషయంలో జాలి తలిచి తనంట తానే నినెత్తు దూడ వచ్చిందని భావించి ములై వరియే పొదగుల గుండా నిండ్రు పాల్షోర ఏకధారలుగా పాలు ఇస్తున్నాయి. ననైత్తు ఇల్లంతా తడిసిపోయి షేరాక్కుం అంతా బురద అయ్యింది. ఈ గోపబాలిక సోదరునికి శ్రీకృష్ణుడంటే అమితమైన ప్రేమ. అందుకే తన నిత్య కర్మలను వదిలి కృష్ణుడి వెంట ఉండేవాడు. లోకంలో కర్మలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి లక్ష్మణుడి కర్మ, రెండోది భరతుని కర్మ. లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండనని రాముడు వద్దన్నా ఆయన వెంట వచ్చాడు. తను రాముని సేవలో మరచి నిత్య కర్మలను పెద్దగా చేసేవాడు కాదు. అదే భరతుడు రాముని ఆజ్ఞతో నంది గ్రామములో ఉంటూనే రాజ్య పాలన చేశాడు. నిత్య కర్మలను పాటించేవాడు. ఇక్కడ మనం గమనించాల్సింది, భరతుడు నిత్య కర్మానుష్ఠానం చేసింది రాముని కోసమే, లక్ష్మణుడు నిత్య కర్మలను మానింది రాముడి కోసమే. నిన్నటి గోప బాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు చేసినా అవి శ్రీకృష్ణుడి కోసమే. ఈరోజు గోపబాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు వదిలిన అవి శ్రీకృష్ణుడి కోసమే. నచ్చెల్వన్ తంగాయ్, ఏం సంపదలు కలిగిన వాడి చెల్లెలా, ఆండాళ్ లోపలున్న గోపబాలికను గొప్ప జ్ఞానిగా భావిస్తోంది. జ్ఞానులైన మహనీయులు వారు తామంతట తాము భగవద్ జ్ఞానాన్ని అనుభవిస్తూ మనపై జాలితో మనకు ఉపదేశిస్తూ ఉంటే మన దేహం తడిసి లోపల మనలోని హృదయం ద్రవించేట్టు చేసి మనం కూడా భగవంతుణ్ణి అనుభవించేట్లు చేస్తుంది. పనిత్తలై వీర మంచుతో పైన తడుస్తున్నాము. ఏం స్థితి వచ్చిందమ్మా మాకు, 3 ప్రవాహాలుగా మేం కొట్టుకుపోతున్నాము. క్రిందేమో పాల ప్రవాహం, పైనేమో మంచు ప్రవాహం, మరి మధ్యలో మా హృదయాలలో శ్రీకృష్ణుడి కళ్యాణ గుణాల ప్రవాహముతో తడిసిపోతున్నాము. ఎక్కడ ఆధారం లేకుండా పోతుంది. మరి నిన్ వాషల్ కడై పత్తి, అమ్మ నీ గుమ్మపు పైకప్పుని పట్టుకొని వ్రేలాడుతున్నాము. అయితే లోపలున్న గోప పాలికకు కృష్ణుడు ఆడపిల్లలను ఏడిపిస్తాడని కోపం ఉన్నట్లుంది. అందుకే ఒక స్త్రీని ఏడిపించినందుకు శివత్తినాల్ కోపముతో తెన్ ఎలంగై కోమానై అందమైన లంకా నగరానికి రాజైన రావణాసురుణ్ణి చెత్తం సంహరించి మనత్తుకినియాయినై
అందరి హృదయాలు దోచుకున్న మనోభిరాముని నామం పాడவும் పాడుతున్నా నీవాయ్ తిరవాయ్ నీవు నోరు తెరవవా ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఇకనైనా నోరు తెరచి లేవమ్మా. ఇదెన్న పేర్ ఉరక్కుం ఇది ఎలాంటి నిద్రమ్మా అనైతిల్ల తారుం అరింద్ లోకమంతా తెలిసిపోయింది లేవమ్మా నీ గొప్పతనం అంటూ ఆక్షేపిస్తూ గోప బాలికను లేపింది ఆండాళ్ తల్లి. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం.